హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త పుస్తకాలు మల్టిప్లికేషన్ సిరీస్ అనేవి షేర్ చేస్తున్నాను కదా. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో 4321 మల్టిప్లై సింగిల్ డిజిట్స్ అనేవి షేర్ చేశాను కదండి, రోస్ కాలమ్స్ అనేవి యూజ్ చేసి. ఇప్పుడు మనకి ఒక కామెంట్ అనేది వచ్చింది, మన సింగిల్ డిజిట్ కాకుండా సేమ్ నెంబర్తో డబుల్ డిజిట్ అనేది మల్టిప్లై చేసి సేమ్ వేలో చూపించండి అని. సో ఇప్పుడు అది నేను మీకు చూపిస్తాను. మనకు వచ్చిన కామెంట్ ఇదేనండి, 4321 × 16 చూపించమని. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను చూపించినవి లెఫ్ట్ సైడ్ డిజిట్స్ అనేవి రోస్, ఇవి కాలమ్స్ అనేవి తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు కూడా సేమ్ వే, కాకపోతే కొంచెం క్రాస్గా అనేది తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా 1 2 3 4 డిజిట్స్ ఉన్నాయి కదా. రోస్ అనేవి కాలమ్స్ అనేవి తీసుకుంటాం కదా. సో ఇవి క్రాస్గా తీసుకోవాలి లైన్స్ అనేవి. ఫస్ట్ 4 ఉన్నది కదా, 4 1 2 3 4, నెక్స్ట్ డిజిట్ 3 1 2 3, నెక్స్ట్ 2 1 2, నెక్స్ట్ 1. సో చూస్తున్నారు కదా 4 లైన్స్ 3 లైన్స్ 2 లైన్స్ 1 లైన్. నెక్స్ట్ 16 ఉంది కదా. ఇప్పుడు మనం 16 అనేది ఈ వేలో తీసుకోవాలి. ఫస్ట్ 1 ఇక్కడ 6 ఇక్కడ తీసుకోవాలి. 1 తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ 6 లైన్స్ తీసుకున్నాము. గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 2 3 4 5 6. సో చూస్తున్నారు కదా 6 లైన్స్ అనేవి తీసుకున్నాను. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫస్ట్ నేను రౌండప్ చేసి చూపిస్తాను. ఇది ఫస్ట్ నెంబర్ అండి. నెక్స్ట్ ఇది సెకండ్ నెంబర్. నెక్స్ట్ ఇది థర్డ్ నెంబర్. ఇది ఫోర్త్ నెంబర్. రిమైనింగ్ ఫిఫ్త్ నెంబర్. మనం నార్మల్గా అయితే స్ట్రైట్గా ఇలా తీసుకుంటాం కదండి, ఇవైతే మనం క్రాస్గా తీసుకోవాలి. ఇవి పెద్దగా వచ్చినాయి కాబట్టి నేను ఎలా చూపిస్తున్నాను. 1 2 3 4 5. సో 5 డిజిట్స్ అనేసి వస్తాయి. ఇప్పుడు కౌంట్ చేద్దాము. 1 2 3 4. ఫస్ట్ డిజిట్ 4. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. నెక్స్ట్ థర్డ్ డిజిట్ కౌంట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇందులో ఇంకో కింద కూడా ఉన్నాయి కదండి. 1 2 3 27. నెక్స్ట్ 20. నెక్స్ట్ ఫోర్త్ డిజిట్ చూద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నెక్స్ట్ ఫిఫ్త్ డిజిట్ 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఎడిషన్ అనేవి చేయాలి. మనం నార్మల్గా ఎలా ఎడిషన్ చేస్తారో అలానే అండి. లాస్ట్ డిజిట్ని తీసుకుంటాం కదా 6. నెక్స్ట్ 12 ఉంది, ఇక్కడ 2 వేసుకుంటాము. ఈ 1 ఇక్కడ యాడ్ చేసుకుంటాము, 21. నెక్స్ట్ ఇంకా 2 ఉంది, ఈ 2 అనేది ఇక్కడ యాడ్ చేస్తాము, 29. 9 కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాము. ఇంకా 2 ఉంది, 2 అనేది ఇక్కడ కూడా యాడ్ చేసుకున్నాము. 4 + 2 6. 6991 26 అనేది వచ్చింది ఆన్సర్. సో ఇప్పుడు ఇది కరెక్టో రాంగ్ అనేది చూద్దాము. నెక్స్ట్ దీంట్లోనే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 2 3 మల్టిప్లైస్ 2 1. సో ఇది ఈజీ వేలో నేర్చుకుంటే ఇది ఈజీ అయిపోతుంది. ఇది కొంచెం హార్డ్గా అనిపిస్తుంది కదా మీకు చూడడానికి. జస్ట్ మనకు వచ్చిన కామెంట్ని బట్టి చూపించాను నేను. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీన్ని బట్టి ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో చూసేయండి. 1 2 3 1 2 3. నెక్స్ట్ 21 కదా, 2 1. సో ఇప్పుడు మనం తీసుకునేది ఫస్ట్ డిజిట్, సెకండ్ డిజిట్, థర్డ్ డిజిట్, ఫోర్త్ డిజిట్. సో చూస్తున్నారు కదా, మనం ఇలా అనేది తీసుకోవాలి.
ఇది కొంచెం ఎక్కువ డాట్స్ వచ్చిన వల్ల కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ లాస్ట్ నుంచి చూద్దాము. 1 2 3 నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 నెక్స్ట్ 1 2 3 4 5 1 2. సో 2583 ఆన్సర్ వచ్చింది కదా. ఇది మల్టిప్లై చేసి చూద్దామా. 123 మల్టిప్లైస్ 21. సో మల్టిప్లై చేసి చూద్దాము. 1 into 3 3, 1 into 2 2, 1 into 1 1, 2 3 6, 2 2s 4, 2 1s 2, 3 8 5 2 అంటే 2583 వచ్చింది. సో మనం చేసిన ప్రాసెస్లో ఆన్సర్ కూడా 2583 వచ్చింది. సో దిస్ ఈజ్ ది కరెక్ట్. ఇది ఇంత వేలో చూపించాను కదా. సో ఇది కూడా మల్టిప్లై చేసి చూపిస్తాను ఈ ఆన్సర్ వస్తుందా లేదా. ఒక చిన్న మిస్టేక్ అండి, ఇది చూస్తున్నారు కదా, ఇది కౌంట్ చేయడం మర్చిపోయాను. సో ఆన్సర్ 3 వస్తుంది. 6136. ఇప్పుడు మల్టిప్లై అనేది షేర్ చేస్తాను చూడండి. 4 3 2 1 మల్టిప్లైస్ 16, 6 1 6, 6 2 12, 1 6 3 18, 1 19, 6 4 24, 1 25. నెక్స్ట్ 1తో మల్టిప్లై చేసిన సేమ్ నెంబర్స్ వస్తాయి కదా. 1 2 3 4, 6 3 9 plus 2 11, 5 6 7 8 9, 4 plus 2 6, 69,136 వచ్చింది. సో 69,136. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. సో చూస్తున్నారు కదా, మనకి ఇంత పెద్ద నెంబర్స్ కన్నా ఇలాంటి సింపుల్గా ఉన్న నెంబర్స్ని ఇలా క్యాలిక్యులేట్ అయితే చేయొచ్చు. డబల్ డిజిట్ నెంబర్ కాబట్టి మనం క్రాస్గా తీసుకున్నాము. సింగిల్ డిజిట్ నెంబర్ అయితే చాలా ఈజీగా అయిపోతుందండి. సో ప్రాసెస్ అనేది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఇంకేమైనా కావాలంటే కామెంట్ చేసేయండి, షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.